హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాను. ఈరోజైతే ఇది సండే వ్లాగ్ అండి. ఈ సండే రోజున నేను చేసినటువంటి పనులు, రోజు కసువులు, సామాన్లు, బండలు ఇవే రొటీన్ అనేసి ఈరోజైతే వీడియోలో చూపించలేదు నేను అవి. ఇంకా ఈరోజు నేను చేసిన వంట ఏంటో చూడండి. ఇక్కడ ఫస్ట్లోనే తింటున్నాను అనుకుంటున్నారా? ఇది నేను ఆఫ్టర్నూన్ తిన్నానండి, లంచ్ టైంలోదే ఈ బిట్. నేనైతే ఏమేమి చేశానో చూడండి. ఈరోజైతే చాలా బాగుందండి కర్రీ. అయితే ఎగ్ కర్రీ చేశాను పచ్చికారంతో. సూపర్ అంటే సూపర్ టేస్టీతో ఉండింది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా నేను క్లీన్ చేసే పనులన్నీ కూడా అయిపోయాయండి. ఇంట్లో బండలు కడిగాను, మాప్ పెట్టాను, ఇంకా అలాగే స్టెప్స్ కూడా క్లీన్ చేసేస్తున్నాను. సండే అంతే చాలా క్లీనింగ్ పనులు ఉంటాయి. అవన్నీ అయిపోగానే ఇంకా నేను కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఈరోజు పచ్చికారంతో నేను కోడిగుడ్డు ఫ్రై చేస్తున్నా. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. తిరువాత వేసుకున్న తర్వాత ఒక 4 పెద్ద ఎర్రగడ్డలు తీసుకొని చిన్న కట్ చేసేసాను నేను. అవి మగ్గిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ అది ఎలా చేశానంటే, పచ్చిమిరపకాయలు, ఉప్పు, వెల్లుల్లి, కొబ్బెర ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసుకొని ఆ పేస్ట్ కూడా నేను ఆనియన్స్లోకి అట్లా మగ్గిపోయిన తర్వాత వేసేసాను. పచ్చికారము పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. అలా మగ్గిపోయిన తర్వాతనే ఇంకా కొద్దిగా పసుపు వేసేసి ఒకసారి కలిపి తర్వాత కోడిగుడ్లు ఒక 6 కోడిగుడ్లు అయితే నేను తీసుకున్నాను. మనం తీసుకున్న పచ్చిమిర్చి పేస్ట్కి 4 ఆనియన్స్ ముక్కలకి ఈ 6 కోడిగుడ్లు సరిగ్గా సరిపోతుంది. ఒక 6 కోడిగుడ్లు తీసుకొని అవి వెంటనే మనము కలిపేయకూడదు. కాసేపు అలాగ పెట్టామంటే ఆ గిన్నెకి ఎక్కడ కూడా అంటుకోకుండా బాగా ఈజీగానే వస్తుంది. మనం తినేటప్పుడు కూడా ఎగ్ అనేది కనిపిస్తుంది. లేదంటే చిన్నగా అయిపోతుంది అన్నమాట ఎక్కువసార్లు కలిపామంటే. ఇంకా కొత్తిమీర వేసేసుకొని ఇంకా దించేసేసాను. సూపర్ అంటే సూపర్ ఉండిందండి ఇది. ఇంకా మట్టి కుండలో చేశాను కదా, చాలా బాగుండింది టేస్ట్. ఇంకా మామూలు కడాయిలో కన్నా మట్టి కుండలో చాలా బాగుంది కర్రీ. పచ్చికారము కోడిగుడ్డు ఫ్రై ఈ వీడియో వచ్చేసి మన ఛానల్లో నేను అప్లోడ్ చేశానండి. ఒకసారి చూడండి. ఇది డీటెయిల్గా అంతా ఎలా చేయాలో అనేసి ఉంది. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ కూడా చేయండి. మనకి ఎప్పుడైనా బాగలేనప్పుడు, నోరు ఏదైనా తినబుద్ధి కాలేదు అన్నప్పుడు ఇలా పచ్చికారంతో చేస్తున్నారంటే చాలా బాగుంటుందండి మన నోటికి కూడా. ఇంకా ఒక 2 ముద్దలు ఎక్కువగానే తింటాం మనము. అంత బాగుంది ఈ కర్రీ. మన రాయలసీమలో ఎక్కువగా పచ్చిమిర్చితోనే మనం చేస్తూ ఉంటాం కదా. చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. చపాతీ కోసము నేను పిండిని అరగంట ముందే తడిపెట్టేశాను. మేమైతే ఆశీర్వాదు అలాగే పూరీ పిండి ఈ 2 కలిపి నేను నానబెట్టేస్తాము ముందుగానే. స్మూత్గా వస్తాయి చపాతీ. అలాగే కలర్ కూడా చాలా బాగుంటాయి చపాతీలు, బాగా పొంగుతాయి కూడా. ఆశీర్వాద్ ఒక్కటి దాంతో చేస్తే మనము కలర్ కొంచెము అవి ఎర్రగా వస్తాయి. ఇట్లా 2 కలిపి చేసామంటే కలరు బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఎవరైనా చేయకుంటే ఒకసారి ట్రై చేయండి. ఇలా కూడా చాలా బాగుంటాయి చపాతీలు. ఇంకా మేమైతే పిండితో అయితే తిక్కను, నేను ఆయిల్తోనే తిక్కుతాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఇట్లనే అలవాటు అయింది మాకి. అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఆయిల్ వేసే తిక్కుతారు చపాతీకి. కానీ ఆయిల్తో తిక్కడం కన్నా పిండి వేసి తిక్కడం వల్లనే ఆరోగ్యానికైతే మంచిదండి. నేను కూడా అలాగే ట్రై చేయాలి ఇక నెక్స్ట్. ఎందుకంటే అది ముందుకు జరగదు. పిండితో అయితే చాలా సేపు అవుతుందన్నమాట చపాతీ తిక్కడము. ఇలా ఆయిల్తో తిక్కామంటే తొందరగా ముందుకు సాగుతుంది చపాతీ. అందుకోసమే చపాతీ ఎక్కువ మేము పిండితో కాకుండా ఆయిల్తోనే తిక్కుతూ ఉంటాను. ఇంకా అయిపోయింది, చపాతీలు కూడా చేసేసాను అన్నీ కూడా. 2 కోసమే కదా, ఇంకా త్వరగానే అయిపోయాయి 4 చపాతీలు. ఇంకా చపాతీ అయిపోయింది. అలాగే కర్రీ కూడా చేసేసాను. చపాతీ కర్రీ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది రైస్లో కూడా చాలా బాగుంటుంది. కోడిగుడ్డు ఫ్రై పచ్చికారం వేసాము కదా, ఇంకా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. డీటెయిల్గా నేను వీడియో కూడా అప్లోడ్ చేశానండి, ఒకసారి చూడండి. బ్యాచిలర్స్ అయినా కూడా చాలా ఈజీగా మనము చేసేసుకోవచ్చు ఈ కర్రీని. త్వరగా అయిపోతుంది కూడా, చాలా టైం అయితే ఏం పట్టదు. ఇంకా క్యారీ కూడా కట్టేశాను నేను మా వారి కోసము. క్యారీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా క్యారీ ఇచ్చేసి మేము ఈరోజు సండే కదా చర్చ్కి వెళ్తాము. ఇంకా 10 o'clockకి మళ్ళీ నేను చర్చ్కి వెళ్ళాలి. అందుకోసమే అక్కడ క్యారీ ఇచ్చేసి నేను చర్చ్కి వెళ్తాను.
నేనైతే చర్చికి వెళ్ళే ముందు ఏమీ తినకుండానే వెళ్తాను. ఏదైనా కాఫీ, టీ అలా తాగేసి వెళ్తాను. వచ్చిన తర్వాత మధ్యాహ్నమే ఇంకా నేను లంచ్ చేస్తాను. ఇక్కడ తింటున్నానుగా, ఇది మధ్యాహ్నం చేసినటువంటి బిట్. ఇక్కడ లంచ్కి ఈ చపాతి అలాగే కోడిగుడ్డు ఫ్రై సూపర్ కాంబినేషన్ అని చెప్తున్నాను. అక్కడ రైస్లో కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మార్నింగ్ కూడా ఏం తినలేదు కదా, అందుకే ఆఫ్టర్నూన్ ఆకలి ఉంది బాగా. ఇక కర్రీ కూడా సూపర్గా కుదిరింది. మీకు ఈ వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.